నాగచైతన్య లేటెస్ట్ మూవీ తండేల్ తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్స్ లో వీర విహారం చేస్తోంది. సాయి పల్లవి జోడీగా చైతు నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా విడుదలై అన్ని ఏరియాల్లోనూ సత్తా చాటుతోంది. చైతుకు కెరీర్ బెస్ట్ మూవీగా రికార్డులు తిరగరాస్తున్న ఈ సినిమాను బన్నీవాసు భారీ ఎత్తున నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. స్క్రీన్ పై నాగచైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో తండేల్ భారీ రేంజ్ వసూలు రాబడుతోంది. తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న తండేల్ ఆ తర్వాత డీసెంట్ రన్ కొనసాగిస్తూ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతోంది. రిలీజ్ కు ముందు ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలు రీచ్ అవుతున్నాయి. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గరలో ఉంది మూవీ. విడుదలైనప్పటి నుంచే బాక్స్ ఆఫీస్ దాటి షురూ చేశారు నాగచైతన్య. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 21,27,00,000 గ్రాస్ రాబట్టింది. దీంతో నాగచైతన్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించి 2 రోజుల్లోనే 41,20,00,000 కలెక్ట్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఆ తర్వాత మూడో రోజు ఆదివారం కావడంతో చెప్పుకోదగిన వసూళ్లు నమోదయ్యాయి. దీంతో 3 రోజుల్లోనే ఏకంగా 60 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిన ఈ సినిమా 4వ రోజుకు వచ్చేసరికి కొద్దిగా నెమ్మదించింది. 4వ రోజుకు వచ్చేసరికి వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో కలెక్షన్స్ లో కాస్త తగ్గుదల కనిపించింది. 4th డే 6.5 లక్షల గ్రాస్ వసూలను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ మూవీ ఇప్పటి వరకు సుమారు 75 కోట్ల వరకు వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. 4వ రోజు సాధించిన కలెక్షన్స్ తో నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేసింది తండేల్ మూవీ. నాగచైతన్య కెరీర్ లో ఈ మూవీ ప్రత్యేకం అని తెలిసేలా కలెక్షనల్ జోరు నడుస్తోంది.